విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నిందితులు సిరాజ్, సమీర్ల 5వ రోజు విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇవాళ దర్యాప్తులో సిరాజ్, సమీర్ నెట్వర్క్లో స్లీపర్ సెల్స్కు సంబంధించి కీలక అంశాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద సానుభూతి పరులు స్లీపర్ సెల్స్ని ఆకర్షించేందుకు సామాజిక మాధ్యమాలు, అహీం సంస్థతో పాటు సిరాజ్, సమీర్ కొత్త మార్గాన్ని అనుసరించినట్లు అధికారులు గుర్తించారు. ఉగ్రవాద విస్తరణలో భాగంగా స్లీపర్ సెల్స్ను తయారు చేసేందుకు స్థానిక మదర్సాలు, మసీద్లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా తొలుత మదర్సాలు, మసీద్ల అభివృద్ధి, వాటి కార్యకలాపాలకు డబ్బులు ఎరవేసినట్లు సమాచారం. ఆర్థిక సహాయంతో మదర్సాలు, మసీదుల్లోని వారిని ఆకట్టుకోవడం, సానుకూలంగా ఉన్న వారిని స్లీపర్ సెల్స్గా మార్చినట్లు సమాచారం. ఉద్యోగాన్వేషణలో విఫలమై నిరుత్సాహంలో కూరుకుపోయిన వారు, నిరుపేదలను సైతం సిరాజ్, సమీర్లు టార్గెట్ చేసినట్లు గుర్తించారు. వీరికి ఆర్థిక అండదండలు అందించి ఉగ్ర కార్యకలాపాలకు అనువుగా మార్చడంలోనూ నిందితులు ప్రముఖ పాత్ర పోషించినట్లు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది.